సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 24/5/2024 శుక్రవారం, తిథి వైశాఖ బహుళ పాడ్యమి రాత్రి 7:24 వరకు, తదుపరి విధియ, నక్షత్రం అనురాధ ఉదయం 10:10 వరకు, తదుపరి జ్యేష్ఠ, యోగం శివ మధ్యాహ్నం 11:22 వరకు, కరణం బాల ఉదయం 7:22 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:52 నుండి 5:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు, మరలా మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు, అమృతకాలం రాత్రి 1:38 నుండి 3:16 వరకు. ఈరోజు విశేషం నారద జయంతి. ఈరోజు నారదుల వారిని పూజించి పురాణ శ్రవణ అలాగే స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్నాం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాల విషయంలో ఆటంకాలు పడే అవకాశం కలదు. వీరికి చంద్రాష్టం సమయం నడుస్తూ ఉంది. ప్రతి పని ఆలస్యమగును. ఈ రాశి వారు రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లలితా పరమేశ్వరి యొక్క అర్చన ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క అర్చన, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి సాంఘిక కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. కొంత బద్ధకం ఆవహించగలదు. అనవసర కోపావేశాలు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గాదేవికి అర్చన చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం కలదు. ప్రయాణాలు ఉండగలవు. బంధుమిత్రుల సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క అర్చన ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర కోపావేశాలు పెరుగును. ప్రయాణాలు చేయనప్పుడు కొంత జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. అనవసర కోపావేశాలు పెరగగలవు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చుగును. గురువులు పెద్దలతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. నూతన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి
వడమాల సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాల్లో విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండగలవు. వృత్తి వ్యాపారాదుల రీత్యా ప్రయాణాలు ఉండగలవు. వృత్తిలో అభివృద్ధిగా నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తిలో పోటీదారులు శత్రువులు పెరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన అర్చన చేసుకుని అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.